నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ఇది రాజన్న రాజ్యం కాదు, రాబందుల రాజ్యమన్నారు షర్మిల. ఉపాధి హామీ కూలీలు, రైతు కూలీల మాటలు విన్న షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తన జీవితంలో అబద్దాలు ఆడడం మానాలన్నారు. కర్నూలు జిల్లాలో రెండో రోజు పాదయాత్రలో తుగ్గలి నేషనల్ హైవే దగ్గర మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ టీడీపీపై నిప్పులు కురిపించారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకు జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే నైజమని తెలుగుదేశంకు కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా మూడేళ్లుగా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు తన బాధ్యతను పూర్తిగా విస్మరించారంటూ ఆమె నిప్పులు చెరిగారు. సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావడమే కాకుండా ఆయన ఎజెండాను తొంగలో తొక్కారని మండిపడ్డారు. ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడే అలవాటు బాబుకు జన్మలో రాదని షర్మిల అన్నారు. చంద్రబాబు తాను రాసుకున్న మనసులో మాట పుస్తకంలో ప్రాజెక్టులు కట్టడం శుద్ధ దండగని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు షర్మిల. కర్నూలు జిల్లా తుగ్గలి నేషనల్ హైవే దగ్గర సభలో మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను కడిగి పారేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అనడాన్ని తప్పుబట్టారు షర్మిల. చంద్రబాబు తన హయాంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. కరువులో ఉన్న రైతులు తాము ఛార్జీలు కట్టలేమని మొత్తుకున్నా బాబు వినకుండా వారిని జైలుకు పంపించారని, ఆడవాళ్లను కూడా జైల్లో పెట్టించారని మండిపడ్డారు. ఇప్పుడేమో ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని దించేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు దించరట. ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పెంచి పోషిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటే. వాళ్ళ లక్ష్యం ఒకటే, జగన్. ఒక జగనన్న బయటుంటే మీ మనసులో స్థానం సంపాదించుకుంటుంటే, మీకోసం పోరాటాలు చేస్తుంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశంకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని నీచమైన కుట్రలు పన్ని ఈరోజు అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో సిబిఐని వాడుకుని జైలు కూడా రాకుండా ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ రాజన్నలాగా జగనన్న ప్రజల మనిషి. అధర్మానికి ఆయుష్ తక్కువ. దేవుడని వాడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచి వాళ్ళ పక్షాన నిలబడతాడన్నది కూడా అంతే నిజం. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న బయటికి వస్తాడు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. జగనన్న త్వరగా వస్తాడు, వచ్చి రాజ్యం స్థాపించే దిశగా మనల్ని నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు తెలుగుదేశంకు కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది.
రాజన్న రాజ్యం వచ్చిన రోజున 1 కోటి ఎకరాలకు నీరు అందుతుందని షర్మిల చెప్పారు. రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తారని తెలిపారు. రాజన్న రాజ్యంలో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. కర్నూలు జిల్లాలో హంద్రీనివా కెనాల్ను సందర్శించారు షర్మిల. ప్రాజెక్టు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని నేతలు షర్మిలకు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే హంద్రీనివా పూర్తవుతుందని రైతులు చెబుతున్నారు. 23వ రోజు పాదయాత్ర చేస్తున్న షర్మిల హంప, పెరవెల్లి గ్రామాల మధ్య హంద్రీనివా కెనాల్ ను సందర్శించారు. వైఎస్ఆర్ మరణం తరువాత రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనివా పనులను మర్చిపోయిందని రైతులు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 32,400 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇంకా 80% పని పూర్తి చేసినాడు. ఇంకా 20% చేస్తారు. ఈ 20% కానీ ఇంకా 100 కోట్లు కేటాయిస్తే ఈ 32,400 ఎకరాలు సాగులోకి వస్తుంది. 120 గ్రామాలు తాగునీరుగా అందుతుంది. కాబట్టి ఇది వెంటనే ప్రాజెక్టు పూర్తి చేస్తే చాలా బాగుంటుందని మా ప్రజల యొక్క అభిప్రాయం. వీళ్ళంతా ఎవరు కూడా పట్టించుకునే నాతులు లేరు. రైతు గురించి ఏది అడిగితే కూడా పట్టించుకునే నాతులు లేడు. కాకపోతే ఈ పరిపాలన రైతుకి ఉపయోగపడే పరిపాలన కాదు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి జగనన్న సీఎం కావాలి. సీఎం అయితే మన రైతులందరూ బాగా పడే సూచనలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత హంద్రీనివా పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. హంద్రీనివా తొందరగా పూర్తి చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. లక్షలాది మంది రైతులకు, లక్షల ఎకరాలకు, 100 గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే హంద్రీనివాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. పసిపాప ఎంతో మంచి భవిష్యత్తున్న చిన్నారి. కానీ గుండెకు పడిన గాయం ఆ పాప భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అప్పుడు ఎవరు ఆదుకున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? అసలు ఆ పాప ఎవరు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నాకు గుండె జబ్బు ఉండేది. రాజశేఖర రెడ్డి చికిత్స చేపించాడు. ఈ పాప పేరు సాయి లక్ష్మి. ఏమైందో, ఎవరు సాయం చేశారో చెప్పిందిగా. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా కర్నూలు జిల్లా మద్దికెర వచ్చిన షర్మిలను తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. పాప సమస్యను ఓ నిపుణుడు షర్మిలకు వివరించారు. ఈ పాపకు చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుండె రైట్ సైడ్ ఉంది. ప్లస్ ఒక హార్ట్ లో నుంచి రావాల్సిన ఛాంబర్స్ అన్ని ఇంకో వైపు ఉన్నాయి. వాళ్ళు కూడా చిన్నగా ఉంది. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని 2 ఫేజుల్లో సర్జరీ చేయాలి. ఒక్కొక్క ఫేజ్కి దాదాపు 5 లక్షల పైన అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదటి ఫేజ్ అంతా ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడు 2వ ఫేజ్ చేయడానికి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద డబ్బులు రావట్లేదని కార్పొరేట్ హాస్పిటల్ అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేపించేయాలి. ఒక ఫేజ్ అయిపోయి క్లియర్ అయి ఇప్పుడు ఎంత తొందరగా చేపిస్తే అంత బెటర్. లేకపోతే ఫెయిల్యూర్ లేకపోతాయి. వైఎస్ఆర్ దయ వల్లనే తమ పాపకు మొదటి దఫా ఆపరేషన్ జరిగిందని, మహానేత పెద్దాయన తమ దృష్టిలో దేవుడని చెప్పారు. మీ పాప చాలా సీరియస్ గా ఉంది. దీన్ని ఎమర్జెన్సీగా హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు సార్. అప్పుడు మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళాం సార్. అక్కడ ఎవరు లేకుంటే ఆదోని ఎమ్మెల్యే ఆయన సాయి ప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన ఎమర్జెన్సీ తీసుకుని ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురాపండి, మేము మీ నుండి ఏదో చేసాము. అపోలో హాస్పిటల్కి తీసుకుపోయి మాకు రాజశేఖర రెడ్డి ఆయన గురించి, పెద్ద ఆయన గురించి మాకు 3 లక్షల రూపాయల దాకా మా కూతురికి మాకు సహాయం చేశారు సార్. కాబట్టి అప్పటి నుండి ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన దేవుడిగా భావిస్తున్నాం సార్. ఒక్క సాయి లక్ష్మి విషయంలోనే కాదు, రాష్ట్రం మొత్తం ఆరోగ్యశ్రీది ఇదే పరిస్థితి. సకాలంలో చికిత్స కోసం ఎదురు చూసే సాయి లక్ష్మిలు ఎంతో మంది. 4 ఏళ్ల క్రితం చిన్నారి సాయిలక్ష్మికి ఆరోగ్యశ్రీ ద్వారా హార్ట్ ఆపరేషన్ జరిగింది. అయితే మళ్లీ 2వ దశ ఆపరేషన్ కోసం వారి తల్లిదండ్రులు కాళ్లరిగేలా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ఆరోగ్యశ్రీలో మీకు ఆపరేషన్ చేయలేమంటూ మొండి చేయి చూపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా, దివంగత నేత వైఎస్ లేకపోవడమే. ఆయనే ఉంటే తమకు ఆపరేషన్ పూర్తయ్యేదంటున్నారు సాయిలక్ష్మి తల్లిదండ్రులు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో ఇంతియాజ్, సాక్షి టీవీ, మద్దికెర అగ్రహారం నుంచి. 100 రూపాయలని చెప్పి 30 రూపాయలు ఇస్తున్నారు. ఇలా అయితే ఎలా బతకాలి మేడం అని షర్మిలను ప్రశ్నిస్తున్నారు ఉపాధి హామీ కూలీలు. ఆ దేవుడు పోయిన తర్వాత ఏ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని చెప్పారు మహిళలు.
ఆ దేవుడు చనిపోయారు, మా బతుకులు కాలిపోయాయి. ఈ మాటలన్నది కర్నూలు జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు. రాజన్న రాజ్యంలో ఎలా బతికింది, ఈ ప్రభుత్వంలో ఎలా బతుకుతోంది షర్మిలకు చెప్పారు మహిళలు. ₹30 మరి ఎట్లా బతకాలో ఎట్లేదు. నాయన పెట్టిండేదేమో ₹100 ₹100 పని పెట్టింటే ₹30 20 ఇట్లాగే జరుగుతుండవి. మరి ఎట్లా చూడు మా బతికే 30 ఏళ్ళ నాయుడు సినిమాని ఎట్లా కనీసం మొదట్లో 78 నుంచి 25 వరకు ఇచ్చేవాళ్ళక ఫస్ట్ కరువు పని స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత గవర్నమెంట్ ₹120 నుంచి ₹150 వరకు ఖచ్చితంగా కనీసం కూలి పడాలనేది ఒక నిర్ణయం చేసింది. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే గ్రామంలో ఉన్న అధికార పార్టీ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళ మేటీలలో వాళ్ళతో కుమ్ముక్కయ్యి, ఫీల్డ్ అసిస్టెంట్లతో వాళ్ళ కుమ్ముక్కయ్యి బిల్లు అయితే వీళ్ళ మీద వచ్చింటది కానీ వాళ్ళు 10 మంది కూలీలు చేసే పని 20 మందితో చేపించి 20 మందికి పంచుకున్నారు. అంటే ఒక 2 బ్యాచ్లక 20 మంది ఒక మస్టర్ లాగా ఉంటుంది. 2 మస్టర్లతో పని చేపిస్తారు. ఒక మస్టర్కి మాత్రమే ఇచ్చి డివైడ్ చేస్తారు. ఎంతసేపు పని ఎంతసేపు 20 మంది చేస్తే 30 మంది రాసుకుంటున్నారమ్మయ్య. మాలో అంతే రోజు ఎన్ని గంటలు పని? 1 వరకు చేస్తాం. 1 గంట వరకు చేస్తాం. పొద్దున 6కి 7 గంటలకు పోతాము. ఇది చాలా చాలా అన్యాయమ్మా. ఈ ప్రభుత్వం ఇంత నీచాన్ని కూడా ఒడబడుతుందంటే అసలు వాళ్ళకి మనసు అనేదే లేదు. ఎండకు ఎండిన ఈ మహిళల ముఖాలు, తడారిన ఈ గొంతులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వ ప్రతిపక్షాలు సమాధానం చెప్పగలవా అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి కర్నూలు జిల్లా రైతులది. ఒకప్పుడు టమాటో పంటతో సిరులు కళ్ల చూసిన రైతులు ఇప్పుడు ఉసూరుమంటున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి కేఈ కృష్ణమూర్తి వరకు హామీలకే పరిమితమయ్యారు. కర్నూలు జిల్లాలో అడుగు పెట్టడంతోనే రోడ్డుపై పడేసిన టమోటాలు చూసి షర్మిల ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. షర్మిలకు కర్నూలు జిల్లా ఇలా స్వాగతం పలికింది. వరి, పత్తే కాదు, కూరగాయలు కూడా రైతులకు గాయాలు చేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో టమోటా సాగు చేస్తారు. దాదాపు 25,000 ఎకరాల్లో టమోటా పంటను సాగు చేస్తారు. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు దాదాపు 100 లారీల టమోటా ఇక్కడి నుంచి ఎగుమతవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు రైతులు. ఎంత మెట్టభూమి ఇది, వర్షాభావంతోనే పండేది. ఈ వర్షాలు సరిగలేక అప్పటి నుంచి కూడా గిట్టుబాటు ధర లేదు. అప్పుడు ఇంతకుముందు కృష్ణమూర్తి గారు వచ్చి జ్యూస్ ఫ్యాక్టరీ వేస్తామన్నారు, మన భాస్కర్ రెడ్డి గారు వచ్చి జ్యూస్ ఫ్యాక్టరీ వేస్తామన్నారు. అయినా ఇంతవరకు ఎవరు వేయలేదు. గిట్టుబాటు ధర వచ్చే వరకు టమోటాలను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేకపోవడమే దీనికి కారణమని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు జ్యూస్ కు పనికొచ్చే 5,000, 5,005 రకాలను రైతులు పండిస్తున్నారు. ఇప్పుడు సుమారు 20,000 ఎకరాలు అట్లా అది ఇప్పుడు 3,000కి పడిపోయింది. కాబట్టి మాకు ఏదో ఒకటి కోల్డ్ స్టోరేజ్ అట్లాదన్నా ఏర్పాటు చేస్తే కూడా మేము దాంట్లో పెట్టుకుని మరి చేసుకుంటాము. మాకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాము. ఆ నష్టాన్ని తగ్గట్టుగా ప్రభుత్వం ఆదుకున్నాలని కోరుతున్నాము. టమోటా రైతులను ఆదుకోవడానికి జ్యూస్ ఫ్యాక్టరీని, మార్కెట్ను కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వేలలో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కనీసం 100లో కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు కర్నూలు జిల్లా టమాటో రైతులు. గిట్టుబాటు ధర కల్పించాల్సిన అధికారులు స్పందించకపోవడంతో 20,000 ఎకరాల్లో జరగాల్సిన పంట విస్తీర్ణం 3,000కు పైబడిన దయనీయ స్థితి. ఇకనైనా మేల్కొని తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కెమెరా పర్సన్ నరసింహతో ప్రదీప్ రావు, సాక్షి టీవీ. రైతులు, రైతు కూలీలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. షర్మిల అడుగులో అడుగవుతున్నారు. జగన్ వదిలిన బాణం కొండారెడ్డి బురుజు సాక్షిగా దూసుకుపోతోంది.
ఇది కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్.